ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయినట్లే కదండి. మరి ఇంట్లో వాళ్ళకేమో 2-3 రకాల కూరలు లేనిదే ముద్ద దిగదు. అలాంటప్పుడు మనకేమో స్టవ్ దగ్గర నిలబడి చెమటలు తుడుచుకుంటూ అన్ని రకాల రెసిపీస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా. మరి అటువంటి ఇబ్బంది మనకి లేకుండా ఈజీగా ఒకే ఐటెంతో ఒకే టైంలో 2 రకాల రెసిపీస్ని ఈజీగా చేసేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుందంటాను. మరి ఎలాగో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఒక బీరకాయని, 2 ఉల్లిపాయలని, 4-5 పచ్చిమిరకాయలు అయితే తీసుకుని శుభ్రంగా పీల్ తీసేసి కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలతో పాటు కొద్దిగా పసుపుని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసి దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసి మరొకసారి కలిపి మూత పెట్టి అలా వదిలేసామంటే సాల్ట్ వేసినందువల్ల బీరకాయల నుంచి వాటర్ అవి వచ్చి ఆ వాటర్కే బీరకాయ ముక్క అనేది ఈజీగా త్వరగా మగ్గిపోతుందండి. ఈలోపు 1 కప్పున్నర వరకు పుల్లటి పెరుగునైతే తీసుకున్నాను. ఈ రెసిపీకి పుల్లటి పెరుగు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెష్ పెరుగుతో అయినా సరే చేసుకోవచ్చు. నేను 1 కప్పున్నర పెరుగు కాను 1 కప్పు వాటర్ అయితే పోసి చిక్కగా మజ్జిగలాగా చేసి పక్కన పెట్టానండి. నేను 4-5 పచ్చిమిరకాయలు బీరకాయలో వేసాను, కానీ అవి అంత స్పైసీగా అనిపించక 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి దీనిలోకి చిక్కగా చేసుకున్న పుల్లటి మజ్జిగను కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను పుల్లటి మజ్జిగ పోసినందువల్ల నాకు కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు, చప్పచప్పగా ఉంది. అందువల్ల కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మజ్జిగ పోసాం కదండి. మజ్జిగ అనేవి వేడి అయినందువల్ల కొంచెం బబుల్స్గా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము అంటే బీరకాయ మజ్జిగ చారు రెడీ. మరి ఒకే ఐటెం చూపిస్తున్నాను, 2 రకాల రెసిపీస్ ఒకే టైంలో అని చెప్పాను అనుకుంటున్నారా? మరి మజ్జిగ పొయ్యక ముందు బీరకాయ కూర వండినట్లే కదండి. బీరకాయ కూరని కొంచెం తీసుకుని మిగతా బీరకాయ కర్రీలోకి ఈ విధంగా మజ్జిగ పోసుకున్నామంటే మజ్జిగ చారు కూడా రెడీ అయినట్లే కదా. మరి ఒకే దెబ్బకి 2 పిట్టలు అనమాట. మరి బీరకాయ తినని వాళ్ళే చాలామంది ఉంటారు కదా. పత్యం కూరనో లేకపోతే టేస్ట్గా ఉండదనో అనుకుంటారు. మరి మజ్జిగ చారు విషయానికి వస్తే చాలామంది ఫేవరెట్ రెసిపీ. ఈ రెండింటిని కలిపి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత తిన్నా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు కాబట్టి దీంట్లో పొట్ట కూడా చల్లగా ఉంటుంది. మరి ఒంటికి చలవ చేసే ఈ మజ్జిగ చారుని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి వల్లభా డిజైన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందనే విషయాన్ని కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ.